స్వాగతం సుస్వాగతం. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించేందుకు విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మాపై నమ్మకం ఉంచి కొండాపురం మండలం టీడీపీ అధ్యక్షునిగా, మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నియమించిన మా అభిమాన నాయకుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు మీ పోలినేని చంద్రబాబు నాయుడు, కొండాపురం టీడీపీ మండలాధ్యక్షులు మరియు పోలినేని రమేష్, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్. అభివృద్ధి ప్రదాతకు స్వాగతం. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించేందుకు విచ్చేయుచున్న మా అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలు. కొండాపురం మండలంలో టీడీపీ బలోపేతమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఎన్నికైన పోలినేని రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్. ప్రజాసేవకుడు కాకర్ల సురేష్ గారికి స్వాగతం. కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించేందుకు విచ్చేయుచున్న ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు, మంచి మనస్సున్న మా అభిమాన నాయకుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి స్వాగతం. అదేవిధంగా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నియమితులైన పోలినేని రమేష్ గారికి, నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ దామా మహేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ, కొండాపురం మండలం. దయచేసి రెవెన్యూ సమస్యలు పరిష్కరించండని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొండాపురం మండల తహసీల్దార్ను కోరారు. సోమవారం కొండాపురంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి ఈ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వచ్చిన అర్జీల్లో కనీసం నెలకు 10 సమస్యలైనా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అదేవిధంగా రోడ్లు, కాలువలు వంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారానికి ఎంపీడీఓ దృష్టి సారించాలని తెలిపారు. కొండాపురం మండలంలోని అన్ని పంచాయతీల అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక తన వద్ద ఉందని తెలిపారు. కొండాపురంలో ప్రారంభించిన హెల్త్ సెంటర్ లోపల ఫినిషింగ్ బాగలేదని అధికారులు సరిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీఓ ఆదినారాయణ, సర్పంచ్ మాచర్ల, టీడీపీ మండల అధ్యక్షుడు పోలినేని చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్జీ ఇచ్చాడా? బిల్లు కూడా పోయి చూసి వచ్చారు సార్. బిల్లు కూడా చూసి వచ్చారు. పోయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడే చూసి వచ్చారు సార్. వాళ్ళు కట్టేటప్పుడే చూసి వచ్చారు. సమస్య చంద్రన్న ఒక మనిషిని పెట్టి ఒక పక్కన అదే అందరూ లైన్ లో ఉండండి. సార్ అర్జీలన్నీ కూడా పరిష్కరించేదానికి అక్కడికి వచ్చింది. దయచేసి ఈ రోజున ఇక్కడ మనం 3 బిల్డింగ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. 1 సచివాలయం, 2 రైతు భరోసా కేంద్రం, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్. ఈ 3 కూడా మనం ఈ రోజున ఓపెన్ చేసుకోవడం జరిగింది. విలేజ్ హెల్త్ క్లినిక్ లోపల ఫినిషింగ్ సరిగా లేదు. దాని గురించి అధికారులకి చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ డి గారు అది చూడండి, అది ఫినిషింగ్ సరిగా లేదు, దాని గురించి చూడాల్సిన అవసరం ఉంది. అదొకటి చేసుకొని మనం కొండాపురంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అందరికి తెలుసు, మీకు ప్రతి ఒక్కరు కూడా ఐడియా ఉంది. నాకు ప్రతి పంచాయతీ మీద 19 పంచాయతీల గురించి కూడా నాకు ఐడియా ఉంది. ఎందుకంటే గ్రామ కమిటీలకి సమావేశాలకు వచ్చినప్పుడు ప్రతి పంచాయతీ సమస్యలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏ పంచాయతీ సమస్యలు ఏమేం చేయాలి, హై ప్రయారిటీ ఏం పెట్టుకోవాలి, ముందు మనం ఏం చేయాలి, రోడ్లు ఎక్కడెక్కడ వేయాలి అనేది ఒక ఐడియా ఉంది. మీరు పతాక పంచాయతీ సమస్యలు అయితే నా దగ్గరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటా వెళ్తా ఉన్నాం. మనం ఒక్కసారి మనం కొండాపురంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కసారి మనం పరిష్కారం చేసుకోలేము. అది జరిగే పని కాదు. ఒక్కొక్కటి ప్రయారిటీని బట్టి, ఇబ్బందులను బట్టి చేసుకుంటా వెళ్తా ఉన్నాం. రీసెంట్ గా ఆర్టీఓ గారు వచ్చారు. కావలి నుంచి ఆర్టీఓ గారు వచ్చి రెవెన్యూ సదస్సు పెట్టమని చెప్పాం. ఆ రోజున 100 వచ్చినాయి ఆయన దగ్గరికి. ఆర్టీఓ గారి దగ్గరికి దాదాపుగా 102, 103 రెవెన్యూ సమస్యలు వస్తే ఒక ప్రయారిటీ పెట్టుకుని, ఎంఆర్ఓ గారు మీకు నేను చెప్పేది ఏంటంటే, కొండాపురం మండల సమస్యలు, రెవెన్యూ సమస్యలు మొత్తం ఎన్ని ఉన్నాయి, మన ప్రజల నుంచి కానీ, మన 19 పంచాయతీ నుంచి కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అన్ని కలిపితే ఒక 150 ఉన్నాయి అనుకుందాం. ఒక 150 సమస్యల్లో
నెలకు 10 సమస్యలు పరిష్కారం చేయండి. 150 సమస్యలు మిమ్మల్ని నెల రోజుల్లో పరిష్కారం చేయమని చెప్పడం లేదు. నెలకు 10 సమస్యలు పరిష్కారం చేసి ఈ పని అవదా అవ్వకపోతే ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు దీనికి ప్రాబ్లం ఏంది, లేదంటే ఇది అవ్వదు, మీరు పొద్దాక ఆఫీస్కి తిరగమాకండి, ఇది అవ్వదు అని మీరు చెప్పగలగాలి. చెప్పకుండా మనం ఎవరం కూడా ఉన్న విషయం వాళ్ళకి వాస్తవం చెప్పకుండా మీ చుట్టూ వాళ్ళని తిప్పుకొని నా చుట్టూ తిప్పి దానివల్ల వాళ్ళ టైం వేస్ట్. ఆ టైం ఎక్కడైనా వాళ్ళు ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకుంటే 4 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి రెవెన్యూ సమస్యల మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే ప్రతి పంచాయతీలో ఎండిఓ గారు కూడా చిన్న సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి శ్మశానంలో చిన్నది ఉంటుంది, 50 మీటర్లు చిన్న రోడ్డు వేస్తే అది మనకి ఎక్కడ నిధులు వస్తున్నాయి చూసుకొని ఎక్కువ మందికి ఊరికి ఉపయోగపడే పనులు అటువంటి కానీ అది చేస్తే మనం నరేగా నుంచి కానీ నరేగా ప్రతినిధులు కూడా ఉన్నారు, వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వారు కానీ ప్రతి ఒక్క పంచాయతీలో రోడ్డు సమస్య, సీసీ రోడ్లు ఇంకా కొన్ని వేయాల్సిన అవసరం ఉంది. వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంది. శ్మశానానికి రోడ్డు, పొలాల్లోకి వెళ్లేదానికి రోడ్లు సరిగా లేవు, లేకపోతే వాటర్ ప్లాంట్, తాగేదానికి నీళ్లు లేవు. ఇవే సమస్యలు ఎక్కువ మాట్లాడేది. కానీ నేను ఎంఆర్ఓ గారి ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద ఓవరాల్ గా స్టేట్ అంతా కూడా మన గౌరవ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు కూడా ఆయన కూడా దీన్ని చూస్తున్నారు. రెవెన్యూ సమస్యలు విపరీతంగా పీజీఆర్ఎస్ లో కానీ లేకపోతే ఎమ్మెల్యేల దగ్గరికి కానీ, అదే రీసెంట్ గా జరిగిన మన యువనేత లోకేష్ బాబు గారి దగ్గరికి కానీ రకరకాలుగా రెవెన్యూ సమస్యలు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ రెవెన్యూ సమస్యలకి మీరు ఒక టైం లేని హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు, మా అభిమాన నాయకుడు, ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా సోదరులు యువ నాయకుడు శ్రీ పోలునేని చంద్రబాబు నాయుడు గారికి, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు పోలునేని రమేష్ గారికి, నూతనంగా ఎన్నికైన టీడీపీ కొండాపురం మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గద్దె రామకృష్ణ యాదవ్, తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి, ఆర్టీఎస్ అసెంబ్లీ కోఆర్డినేటర్, యూనిట్ 33 ఇన్ఛార్జ్, ఉదయగిరి నియోజకవర్గం. హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి ప్రదాత, మా ప్రీతమ నాయకులు, ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకులు పోలునేని చంద్రబాబు నాయుడు గారికి, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పోలునేని రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఓరుగంటి మార్కండేయులు, టీడీపీ యువ నాయకులు చింతలదేవి.